ఇక్కడ ఉద్యమాలు జరిగిన అక్కడ మొదటగా కనిపించే వ్యక్తి మట్టా జయంతి గౌడ్. అసలు ఎవరు ఈ మట్టా జయంతి గౌడ్ గారికి బీసీల పట్ల ఎందుకంత ప్రేమ లేదా మమకారం? ఇట్లా నేను ఒక నలుగురికి మంచి చేయగలుగుతా, మీ రాజకీయంలో ఉన్నప్పుడే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 34% ఉన్నటువంటి బీసీలని 23%కి చేసింది మీరే. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను విభాను. ఏదైతే బీసీలు కావచ్చు, బీసీలోని మహిళల యొక్క రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాటా కోసం ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ మొదటగా కనిపించే వ్యక్తి మట్టా జయంతి గౌడ్. అసలు మట్టా జయంతి గౌడ్ గారు ఎవరు? అసలు ఈమె వెనుక ఎవరు నడిపిస్తా ఉన్నారు? రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా ఎవరు హెల్ప్ చేస్తా ఉన్నాడు? ఏదైనా స్వలాభం కోసమే చేస్తా ఉన్నారు అని చెప్పేసి మరిన్ని వివరాలు మనతో పాటు మట్టా జయంతి గౌడ్ గారు ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు మట్టా జయంతి గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. అసలు ఎవరు ఈ మట్టా జయంతి గౌడ్ గారికి బీసీల పట్ల ఎందుకంత ప్రేమ లేదా మమకారం? ఇట్లా ఈ మట్టా జయంతి గౌడ్ అనే వ్యక్తి ఒక 7-8 సంవత్సరాల క్రితము ఏమీ లేదు. అంటే ఒక పని మీద ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు, అన్న అంటే నాకున్న సమస్యలు కావచ్చు, అంటే నువ్వు పని చేయగలుగుతావు అని గుర్తించి నీలాంటి అనుభవం ఇంకో నలుగురికి ఉండాలా అన్న ఉద్దేశంతో అన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకి, అంటే నేను అప్పుడు ఇప్పుడంటే ఇంత ఇది ఉన్నా కానీ అప్పట్లో అంత తెలివిగలదాన్ని కాదు మరి. అంటే నాకు కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా చాలా ఉండేవి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే దానివల్ల నేను చాలా సిక్ ఉండే ఓవరాల్. అంటే వచ్చిన తర్వాత అంటే నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికి వాళ్ళకు కూడా అట్లా జరగొద్దు, నేను కూడా ఒక సంఘంలో ఉంటే గనక నేను ఒక నలుగురికి మంచి చేయగలుగుతా, నాకున్న అనుభవమే ఎదురులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కృష్ణన్న గారు చెప్పినప్పుడు నేను సరే అని చెప్పడం జరిగింది. అయితే మొట్టమొదటిగా నాకు అవకాశం కల్పించింది మాత్రం ఆర్ కృష్ణయ్య గారు. తర్వాత మా ఆఫీస్ లో మొట్టమొదటిగా నాకు పరిచయం అయింది సంఘంలో గుజ్జ కృష్ణన్న గారు, ఇప్పుడు జాతీయ కన్నడ మీకు తెలిసే ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు కూడా అంటే ఈ అమ్మాయి చేయగలుగుతుంటే స్టార్టింగ్ లో ఒక 3-4 నెలల వరకు ఏ అమ్మాయికి గురించి నేను చెప్పలేదు, నా వరకు వస్తే ఒక 2-3 నెలల్లో నన్ను నేనే అని చెప్పేసి ఆలోచించుకున్న పరిస్థితికి అయితే నాకు చాలా మోటివేట్ అయితే అయింది వాస్తవానికి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు చట్టసభలో 50% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని చెప్పేసి ఈ రోజు నినాదం కాదు, ఎప్పటి నుంచో ప్రతి ఒక్క సంఘం కూడా ఆరాటపడేది మా హక్కుల్ని మాకు కాపాడడం అని. ప్రతిసారి మీరు చూస్తుంటే సంవత్సరంలో అన్ని సంఘాలు కూడా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిసారి కూడా ధర్నాలు అవి జరుగుతూనే ఉంటాయి, ఇప్పటి కూడా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, కొంతమంది ఈ రోజు బీసీ వాదాన్ని ఎత్తుకొని వాళ్ళ రాజకీయ పరంగా ఎదగాలన్న ఆలోచనలు చేస్తారు. అలా చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనం అనుకుంటాం కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు గౌరవ రాహుల్ గాంధీ గారు 42% బీసీల కల్పం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. మధ్యలో చూస్తే అది ఎంత అంటే సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు కొట్లాడంగా ఈ స్థితి ఉంది కానీ అసలు గొడవ పెట్టుకోకుండా కామ్గా ఉండుంటే మాత్రం ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు. అయితే డెడికేషన్ కమిషన్ అని వేసింది. దాంట్లో కూడా డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 45 అబౌవ్ ఉన్నారు బీసీలు అని చెప్పేసి చెప్పినారు. అంటే మీరు లెక్కలు తీయక ముందుకు మీరు అదే చెప్పుకోవచ్చు, లెక్కలు తీసిన తర్వాత కూడా మీరు అదే చెప్పుకోవచ్చు. ఇంకా జనాభాలు ఇప్పుడు మీరు గమనిస్తారు లేదు, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, నేను ఒక బీసీ బిడ్డను కదా, ఇప్పటి వరకు సర్వేలో కనీసం నన్ను సర్వే చేసినట్టు కూడా లేదు. అంటే 10 ఇల్లులు ఉంటే దాంట్లో ఒక 2-3 చేస్తే మిగతా 6 చేయనట్టే కదా. అంటే జనాభా లెక్కల్లో చూపించొద్దు, సర్వే కరెక్ట్ చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ యొక్క సర్వే జరిగింది. అది కూడా ఎందుకు జరిగింది, కోర్టులో కేసు ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడం వల్ల అదొకటి డెడికేషన్ కమిషన్ వేద్దామని రేవంత్ రెడ్డి గారు అప్పీల్ కి పోకుండా పిలిపించి చర్చించి డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మీరున్నారు. అలాగే అక్క, ఈ కులగణన సర్వేలో 56% ఉన్న బీసీ జనాభాని 46% తగ్గించి, ఓసీ జనాభాని 15% పెంచి 21 లక్ష బీసీ జనాలు ఎక్కడ అని చెప్పేసి కూడా బీసీ సంబంధించిన సమావేశాలు అయితే మీరు ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు, అంటే ఎవరి స్వలాభం కోసం ఇది చేశారు అనిపిస్తుంది కులగణన? కేవలం ఏంటంటే బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభా పెంచడం కోసము. 10 ఏళ్లకుండా కూడా బీసీలు 46 ఉంటారు, 45 ఉంటారు. కానీ 10-15 సంవత్సరాల క్రితము ఓసీలు 7% కూడా లేదు. ఈ రోజు వాళ్ళు 16% పై చెప్పుకుంటారు. కానీ దాదాపు
200 పైన కులాలు ఉన్నటువంటి బీసీలు మాత్రము వాళ్ళ జనాభా లెక్క తగ్గించుకుంటూ వస్తారు, వీళ్ళ జనాభా పెరుగుకుంటూ వస్తుంది. ఇదే చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాది 60-70% ఉండాలి బీసీలు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్లు కూడా వాళ్ళు కల్పించే స్థితిలో లేదు. అంటే కాలయాపన చేస్తుంది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే 56% కాదు 60% పైన బీసీలు ఉంటారు కరెక్ట్ లెక్కలు తీస్తే. అక్కడ తీయట్లేదు. వీళ్ళు ఏం చెప్తారు 45%, 46% చూపించాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓసీల జనాభా పెంచాలి అంటే బీసీల జనాభా తగ్గించాలని ఒక నిదానంతో ఓసీలు నడిపిస్తున్నారని చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఓసీలే అది ఉంటే మరి బీసీలు ఎన్ని కులాలు ఉన్న ప్రతి కులంలో కనీసం ఎంత శాతం ఉంటుంది అందులో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే జనాభా 60% పై చినికి. కానీ ఎవరు చెప్తున్నారు సరే మేమేమనుకున్నాము గతంలో లాగా వాళ్ళు 34% ఉన్నటువంటి మన బీసీ దాన్ని వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని అమాంతం 23% తగ్గించేసారు. అది కూడా ఎప్పుడు స్టార్టింగ్ లో 18 చేసిర్రు, గొడవ పెట్టుకుంటూ పోతే దాన్ని 23% చేసిర్రు. తగ్గించింది వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలు చేసి కూడా ఇప్పుడు మా దౌర్భాగ్యం ఏంటంటే ఒకటి అంటారు ప్రతి ఒక్కరికి నేను అదే మొట్టమొదట మీకు చెప్పింది అదే, ప్రతి ఒక్కరు కూడా బీసీ వాదం ఎత్తుకొని రాజకీయ పరంగా ప్రలోభం పొందాలనే ఆలోచనతో ఉంది. మీరు చూసినారు మొన్న ఇప్పుడు కవిత గారు కావచ్చు ఇంకోరు కావచ్చు బీసీలకు న్యాయం చేస్తామని. అమ్మా మీ రాజకీయంలో ఉన్నప్పుడే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 34% ఉన్నటువంటి బీసీలని 23%కి చేసింది మీరే. ఇప్పుడు ఈ రోజు వచ్చి బీసీలకి 50% పైన ఉంటారు 60% ఉంటారు ఈ రోజు గొడవ పెట్టుకుంటారు. మాకున్న రిజర్వేషన్ తగ్గించిన దౌర్భాగ్యం మీదే కదా. మేము కవిత గారిని కూడా మొన్న అడుగుదాం అనుకున్నాం. అంటే యాక్చువల్లీ నాకు కవిత గారు అంటే మంచి అభిమానమే వాస్తవానికి. అది పక్కన పెడితే ఇప్పుడు ఒకరు మాట మాట్లాడాలి అంటే బీసీలో ప్రతి ఒక్క పార్టీకి కూడా మెత్తగా దొరికిందాను. అంటే బీసీ వాదం ఎత్తుకొని ప్రతి ఒక్కరు ఆడొస్తాడు నేను బీసీ అంటాడు, వీడొస్తాడు బీసీ అంటాడు. అంటే బీసీలని ప్రతి ఒక్కరు మభ్యపెట్టడం, అంటే వాళ్ళు రాజకీయ పరంగా ఎదగాలన్న ఆలోచన తప్పించి బీసీలకు ఏదో ఒకటి చేయాలని చిత్తశుద్ధి ఎవ్వరికి లేదు. నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ప్రతి ఒక్కసారి బీసీ వాదం ఎత్తుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీనే తీసుకుందాం. గౌరవనీయులు ఇప్పుడు 60% పైన ఉన్న మనము ఎప్పుడు వాళ్ళు 46 చూపిస్తారు తప్ప ఇంకా 20 ఏళ్ళు అయినా కూడా ఒక 46 దాటి ఒక 50-60 చూపిస్తారని లేదు మనకి. మనం లెక్కలు మనం తీసుకుంటే తప్ప ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇప్పుడు చూసిన గతంలో వెలవలు ఉండే ఇప్పుడు రెడ్లు ఉన్నారు. మళ్ళీ ఏ పరిస్థితి అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి అయితేనే ఒక బీసీ అభ్యర్థిని ఎన్నుకుంటేనే మనకున్న రిజర్వేషన్లు కావచ్చు మనకున్న ఉద్యోగాలు కావచ్చు ఏవైనా మనకు వస్తాయి. ఒక ఓసీ ఉన్నంత కాలం ఏం చేస్తారంటే వాళ్ళ ఓసీల జనాభా పెంచడానికి చూస్తారు తప్ప బీసీలకు అవకాశం ఇవ్వాలని ఏ ముఖ్యమంత్రి చూడండి. మా అదృష్టంగా ఏమనుకున్నాం అంటే గతంలో గౌరవ రాహుల్ గాంధీ గారు 42% ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాడు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఓటేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన కూడా చిత్తశుద్ధితోనే ఉన్నాడు. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆలోచిస్తున్నారో మరి ఇవ్వడానికి తెలియట్లేదు. మొన్న వేరే వాళ్ళు చెప్పినారు ఒకవేళ మేము ఇచ్చినా కూడా అది కోర్టుకు వెళ్తుంది, కోర్టులో ఉంటది, వాళ్ళు ఇస్తారో లేదో మీకు చెప్పండి. మేము జనాభా లెక్కలు తీసినాము, మేము ఇస్తుంది 42% వాళ్ళకేం 70-80% ఇస్తలే. నిజంగా మేము ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి 60% పైన రిజర్వేషన్లు కల్పియాలా, కనీసం ఈ మాట ఇవ్వడం కోసం అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేరు కోర్టుకి? ఇప్పుడు మేమేం అబద్ధం లెక్కలు తీసి చెప్పట్లేదు కదా, మీకు తెలుసు ఆ విషయము. అంటే మీ జనాభా తగ్గిపోతుంది అన్న దురుద్దేశంతో మా జనాభా లెక్కలు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు చెప్తారు ప్రతిసారి మీరు గమనిస్తున్నారు మళ్ళీ లెక్కలు తీస్తారు. ఎన్ని సంవత్సరాలు తీస్తారు అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు తీస్తారా? మొన్నటిగా దాదాపు 6 నెలలు 3 నెలలు అనుకుంటే దాదాపు 7-8 నెలలు పట్టింది. ఇప్పుడు ఇంకెన్ని నెలలు పడుతుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మేము స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామన్నారు. ఇప్పుడు ఇది వాయిదా పడ్డది. మేము కూడా ఏమన్నామంటే మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. అంటే మీరు అనుకున్నట్టు పాత ప్రకారమే చేస్తా అంటే ఏ బీసీ బిడ్డ ఊరుకోడు. అది ఒక పార్టీ కావచ్చు లేదా ఇతర సంఘాలు, కేవలం ఆర్కిస్టర్ల సంఘమే కాదు చాలా సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు, వాళ్ళందరూ కూడా అడుగుతారు. ఎందుకంటే మేము అందరం బీసీ సంఘాలు పెట్టింది ఎందుకు? బీసీలకి లాభం చేకూర్చడం కోసమే కదా. ఇప్పుడు మీరు నిజంగా మీరు ఒకవేళ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి అనుకుంటే మీరు ఇచ్చినటువంటిది మేము అడగట్లేదు, మేము అడగాల్సి వస్తే 60% పైన అడుగుతాం. మీరు ఇస్తాన్న 42% ప్రకారమే రిజర్వేషన్లు కనిపించి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని ప్రతిసారి ఇది ఒక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు పెట్టే వాదం కూడా అది. అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాలనుకున్నామంటే మీరు చేస్తున్నారు ఎన్నో పథకాలు పెట్టినారు వాస్తవానికి. అయితే దాని వల్ల లాభం వచ్చే పథకాలు అంటే నష్టపూర్చే పథకాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు,
ఒకవేళ నిజంగా పెట్టాలి అనుకుంటే వృద్ధులకి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడి వాళ్ళకి పెట్టొచ్చు. విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఒక 10,000 15,000 ఉద్యోగం చేసుకునే వాళ్ళకి పెడితే బాగుండేది. మీరు నమ్ముతారో లేరో, కూరగాయలు తెచ్చుకోవాలంటే కూడా ఇక్కడ బస్సు ఎక్క అక్కడ దిగుతున్నారు. దాని మీద పడే భారం ఎవరు భరించాలా? ప్రతి ఒక్క పేదోడి మీద పడుతుంది. అంటే వీళ్ళు ఇష్టంగా పుణ్యక్షేత్రాలకు పోతారు, చుట్టాలింటికి పోతారు, సావులకు పోతారు, దినాలకు పోతారు. ఫ్రీ బస్ అనగానే విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఎక్కువ శాతము వాళ్ళ ఎంజాయ్మెంట్ కి వాడుకుంటున్నారు. అది కాదు కదా, కష్టపడ్డ వాడికి నీ యొక్క పథకం ఉపయోగపడితే వాళ్ళకు 4 రూపాయలు వాళ్ళు వెనక్కి వేసుకొస్తారు. నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి మిగిలిన అనుకో, వాళ్ళకి స్కూల్ ఫీజులకో దేనికో ఉపయోగపడుతుంది. సగం మంది 90% అయితే వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు వాస్తవానికి. దాని వల్ల అయ్యే ఇప్పుడు ఖర్చు ఇంత పెట్టినాము, ఏపీఎస్ కింద ఇచ్చినాము, ఆర్టీసీ కింద ఇచ్చినాము అని చెప్తున్నారు. దాని వల్ల ఎవరు వాళ్ళు తిరిగే వాళ్ళు లాభపడితే ప్రతి ఒక్క పౌరుడు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ భారం పడుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వాళ్ళ ఆస్తులు కూడా పెట్టి ఇచ్చిన అయితే కాదు కదా, అది ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము వృధా అవుతుంది కదా. ఇదే డబ్బులు తీసుకెళ్లి పథకం తీసేయండి, ఇదే తీసుకెళ్లి ఏ విద్యకో వైద్యానికి ఉపయోగించండి, కనీసం వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది కదా. మీరు ఎలాంటి పథకాలు ఇవ్వకపోయినా ఏ రాష్ట్రంలో అయినా వైద్యానికి విద్యకి ఖర్చు చేస్తే వాళ్ళే నడిపించుకుంటారు. ఓకే అక్క, అలాగే బీసీల కోసం ఇంత ఉద్యమాలు చేస్తా ఉన్నారు, కానీ బీసీ ప్రజలు కావచ్చు, బీసీలోని రాజకీయ నాయకులు చాలా మంది ఇతర పార్టీల కండువాలు కప్పుకొని చాలా మంది వాళ్ళందరూ ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? వాళ్ళందరూ ఏకమై ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళే పోటీ చేస్తే బీసీ ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటే ముఖ్యమంత్రులు బీసీలే ఉంటారు, మంత్రి మండలి బీసీలే ఉంటారు. ఎందుకు ఏకం కాలేకపోతున్నారు అసలు? అన్ని పార్టీలకు ఎవరిది వాళ్ళు. ఇప్పుడు బీసీలు అందరూ ఏకమైతే, ఇప్పుడు నేనే ఉన్నా, నాతో పాటు 10 మంది స్నేహితులు ఉన్నారు అనుకో, నేను బీసీ బిడ్డనే, వాళ్ళు బీసీ బిడ్డలు. నేను ఎదగాలని ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా ఎదగాలని ఆలోచిస్తారు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయమంటే ఎవరు చేయరు. ఒకవేళ ఆమెకి సపోర్ట్ చేస్తే నేను, నాకు రాదు కదా అవకాశం అనుకుంటాను. అదే విధంగా ప్రతి పార్టీలో కూడా జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి పంచుకోవడానికి ఉండదు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే అనుకో 5 సంవత్సరాలు ఉంటా, 5 సంవత్సరాల తన స్నేహితురాలు వెయిట్ చేయాలంటే నాకొస్తుంది ఆశతోని ఇతరుల పార్టీలో ఉండడం వల్ల వాళ్ళ అవకాశాల గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. మనం ఏకమై ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్కరిని అడిగేది ఒక్కటి, బీసీల గురించి ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టిన రోజే మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు, అగ్ర కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని అవుతున్నారు. ఇక్కడ కింది స్థాయి వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు. ఈ రోజు ఇంత చెప్పుకోవడానికే మేము జనాభా లెక్కలో ఎక్కువ ఉన్నాం తప్ప రిజర్వేషన్ల పరంగా చూస్తే మేము వెనకబడే ఉన్నాం. మాకు ఎలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే మొత్తంగా దాదాపు ఒక 20 మంది కూడా బీసీ ఎమ్మెల్యేలు. అంటే మేము వెనకబడిపోయలేమా? అంటే జనాభా లెక్కలు చూసుకుంటేనేమో మేము 60-70 ఉంటాం. మళ్ళీ రిజర్వేషన్ల పరంగా వస్తే కనీసం 10% కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చైతన్యం లేదా అని చాలా మంది అడుగుతారు. అంటే చైతన్యం లెక్క ఇట్లా జరుగుతుందా అంటే చైతన్యం ఉంది, కానీ ఎవరికి వాళ్ళకే చైతన్యం ఉంది. అందరం కలిసి కట్టుగా ఉంటే వీళ్ళతో మనకి ఇంత సమస్య ఏమి ఉండదు. మనం అడగాలనుకుంటే మనం అందరం కలిసి ఒక సమస్యను పరిష్కరించగలిగే అవకాశం మనకు ఉన్నా కూడా ఎవరు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. మీరు చూస్తారు, ఓసీలకు ఐక్యత ఉంటుంది, మళ్ళీ SC/STలోకి ఐక్యత ఉంటుంది, మళ్ళీ మైనార్టీల ఐక్యత ఉంటుంది. బీసీలు వచ్చే వరకు సొంత అన్నదమ్ముల్లో కూడా ఒక్కొక్క విషయంలో ఐక్యత ఉండదు. అంటే నువ్వెంత అంటే నువ్వెంత కాదు, మనందరం ఒకట నిలబడితే ఇవన్నీ పెద్ద సమస్యలు. మనం ఒక పార్టీ స్థాపించే ఎవరి దగ్గర చాలా మంది అంటారు బీసీలు ఏం చేస్తారు, కానీ ఓటు వేయనికంటే అంటే మనం ఓటు వేయనికే కాదు, మనం ఓటు వేయగలుగుతాము, వేయించగలుగుతాం, మనం అధికారంలోకి రాగలుగుతాం, కానీ మనం రాలేకపోతున్నాం. ఎవరబ్బా అంటే ఎరుకలో ఎవడో ఒకడు గట్టిగా లాగేసరికి ఇప్పటికి కూడా పల్లెటూర్లలో వెళ్తే దొరా అని పిలుస్తుంటారు. పటేల్ సెట్ వచ్చిందంటారు. అంటే ఈ ఎట్లా అయిపోయిందంటే నా దగ్గర 100 కోట్లున్నా, ఆయన దగ్గర 100 రూపాయలున్నా ఆయన పటేలే. అంటే మనం గౌరవం ఇవ్వడం తప్పు కాదు, అంటే మనమే తక్కువ చేసుకుంటున్నాం. పల్లెటూర్లలో వెళ్ళినామంటే దొర వచ్చిండు అనేసి అంటే ఒక గొప్పగా ఒక రాజుని చూసుకున్నట్టు చూసుకుంటారు. గౌరవం ఇవ్వడం తప్పు కాదు, అట్లానే ఆయన గౌరవం ఇచ్చినంత మాత్రం నువ్వు తగ్గించుకోవద్దు, నీ విలువ నీదే కదా. ఇప్పటికి కూడా ప్రతి చోట నేను కొన్ని పల్లెటూర్లకి వెళ్తే నాకేంది అంటే, నేను సిటీలో పెరిగిన వాటికి నాకు పెద్దగా పల్లెటూర్లకు చవగాలి వెళ్ళినప్పుడైతే విచిత్రంగా అనిపించేది, ఏంది ఇంకా ఇవన్నీ కొనసాగుతున్నాయి అనిపించేది. ఇంకొకటి ఏంటంటే గతంలో చాలా జరిగింది ఇట్లాంటి విషయాలు. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరు వచ్చి బీసీ వాదాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. ఎన్నో వాదాలు ఉన్నాయి, అవి పట్టుకోవచ్చు కదా. అంటే బీసీ వాదం వల్లనే వాళ్ళందరూ లాభం పొందిరు, మేమెందుకు వద్దు అన్న అవకాశం. ఆ రోజు అట్లాగే బీసీలకు వచ్చేసి ఆ రోజు కూడా 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
దాంట్లో 90% పైన అందరు బీసీలు. అక్కడ ఎక్కడ కూడా ఓసీలు లేరు. కానీ అంతమంది కుటుంబాలకి ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఇదే అవకాశాన్ని పెట్టుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు 2సారి. ఇదే అవకాశాన్ని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినారు. కానీ ఇప్పటి వరకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీల విషయానికి వస్తే ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా ఏ పార్టీ ఇప్పుడు ఏదైతే మన కులగణన విషయం గురించి మనం మాట్లాడుకుంటే అందులో తప్పులు జరిగాయని చెప్పేసి బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు మాత్రమే దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన కాంగ్రెస్ లో ఉన్న వారు సైలెంట్ ఉంటారు. అంటే ఇది పార్టీల పరంగా బీసీలను విడగొట్టారని అనుకోవచ్చా? దీని పరంగా అట్లా ఏముండదు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కూడా ఒక బీసీ వాదం ఎత్తుకొని పోతుంది. ఏదో ఒక పార్టీ వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఏదో ఒక పార్టీ అవకాశం ఇస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకి అక్కడ బీసీ అన్న వాదం మర్చిపోతారు. అక్కడ పార్టీకి విలువ ఇవ్వాలి కదా, పార్టీ ప్రకారమే నడుచుకోవాలి కదా. ఒకవేళ అందుకే చాలా మంది అడుగుతారు మీరు రాజకీయ పరంగా వస్తారా అన్నప్పుడు నాకు ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచన లేదు అనేసి నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అనుకో, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నా కూడా నాకు చెవులు వినిపించకుండా కళ్ళు కనిపించకుండా అన్ని మూసుకొని పనిచేయాల్సింది. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలకి మనం అనుకూలంగా పనిచేయాలి. లేదంటే సస్పెండ్ లేకపోతే వీళ్ళు అవినీతికి పాల్పడినని ఏదో ఒక ముద్ర వేసి బయటికి పంపిస్తుంది పార్టీ. అది ప్రతి పార్టీలో అదే కొనసాగుతుంది. అదే ఒక ఇండివిజువల్ గా ఒక సంఘ నాయకురాలు ఉంటే ప్రతి పార్టీని ప్రశ్నించవచ్చు. అది ఏ పార్టీ అన్నా కావచ్చు. పార్టీతో సంబంధం లేదు ఇక్కడ. అంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని అడిగే హక్కు మనకుంది. అడగొచ్చు ఎవరైనా. అది ఒక పార్టీలో ఉంటే ఒక పార్టీని ప్రశ్నించగలుగుతాము, వాళ్ళని విమర్శించగలుగుతాం తప్ప మన పార్టీని మనం విమర్శించలేము, అడగలేము. అదే ఏ పార్టీలో లేకుంటే ఇండివిజువల్ గా ఉంటే ఎవరినైనా మనం అడగగలుగుతాం. తప్పు చేసినప్పుడు అడిగితే తప్పు లేదు కదా. మనం ఒక భారతీయ పౌరులుగా పుట్టినప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు అడిగే హక్కు అధికారం మనకు ఉంటుంది. మనం తప్పు చేసి ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. మన హక్కులు కాల రాసుకోవద్దు కదా. అట్లా ఉండాలి అంటే ఇండివిజువల్ ఉంటేనే బెటర్ పార్టీ కంటే. అలాగే ఈ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు తీర్మానం మల్లన్న విషయంలో కూడా ఇది జానారెడ్డి సర్వే కులగణన సర్వే సరిగా జరగలేదు, బీసీలోని 21 లక్షల జనాభా ఇక్కడ మాకు దానికి సంబంధించిన సమాధానం చూపెట్టండి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో క్యూని ఛానల్లో దాని రిపోర్ట్ ని అండిపెట్టిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపైన నా అభిప్రాయం ఏంటంటే అంటే గతంలో చాలా చేసినప్పుడు పార్టీ సస్పెండ్ చేయలేదు. అంటే వాళ్ళు ఇచ్చినట్టు ఒకవేళ అది అతను ఏంటంటే పార్టీలో ఉండి అలా చేసేసరికి పార్టీ సస్పెండ్ చేయగలదు. ఒక బీసీ నాయకుడు ఉండి అది చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే పార్టీకి సంబంధించి అక్కడ తప్పులు జరిగినా కూడా నువ్వు పార్టీ సభ్యుడు అయ్యి ఉండి ఎందుకు చూయించొద్దన్న నిదానంతోనే కదా తీసేసింది. ఒకవేళ అతను ఇప్పుడు నేనున్నా అనుకోండి, మీరు ఇదేనా అని చెప్పి నేను తగల పెడితే నా గురించి పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటుందో సస్పెండ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నేను పార్టీ సభ్యురాలని కాదు కాబట్టి. తీన్మార్ మల్లన్న గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఆయనని సస్పెండ్ చేయగలిగింది పార్టీ. అంటే ఆయన అడగడం పెద్ద తప్పేం కాదు. అంటే మీరు ఇచ్చేది ఇదేనా, మేము లెక్క ప్రకారం చూస్తే మేము 60% పైన ఉంటాము, నువ్వు ఇచ్చేది ఏంటిది మాకు అనేసి, ఎందుకంటే సర్వే తప్పు వచ్చింది అనే ఆగ్రహంతో అట్లా చేయడం జరిగింది. అప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే అది తీసుకొని అట్లా కాల్చి ఉండకుండా ఉండాల్సింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఇచ్చినటువంటిది అది కదా, మనం అడగొచ్చు. అప్పుడు కూడా అన్న అడుగుతున్నాడు కాబట్టి ఈ రోజు మనం విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే అడగొద్దు. అక్కడ తప్పు జరిగినా కూడా చెప్పినా కదా, ఇప్పుడు నేను చెప్పిన ఒక విషయం, ఆయన పార్టీ సభ్యుడు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అదే ఇండివిజువల్ అయితే ఇప్పుడు మీరు నేను అడిగిన అనుకో మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు గమనిస్తున్నారు, ఒకవేళ మీడియా మిత్రులు కావచ్చు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మీకు తెలుసు, చూస్తున్నారు. అంటే మనం చూయించాల్సిందంతా కూడా ఇప్పుడు జనాభాలో గానీ లోకంలో గానీ మనము ఉన్నట్టు చూపించాలి. వాళ్ళ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంది చూపిస్తేనేమో వాళ్ళు సంతోషపడతారు. లేదు ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు చూపిస్తేనేమో దాన్ని తప్పని చూపిస్తారు. మీది కరెక్ట్, మీది మంచి చూపించినప్పుడు, మీరు స్పందించినప్పుడు, చెడు చూపించినప్పుడు కూడా మీ తప్పులుంటే సరిదిద్దుకోవాలి తప్ప మీడియా మిత్రుల మీద ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టకూడదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. అంటే కేవలం అక్రమ కేసులు పెట్టాలా, వీళ్ళని లోపలికి పంపిస్తే వీళ్ళని అప్పుడు గతంలో చూసినాం తీర్మానం మల్లన్న కూడా అట్లాగే జైలుకి వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మళ్ళీ రఘు గారు మీడియా ఆంధ్ర అట్లనే జైలుకి పంపించడం జరిగింది. అంటే చాలా మంది జైలుకి వెళ్ళినంటే ప్రశ్నించడం తప్పు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందు ప్రశ్నించే వచ్చింది. ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది, ప్రతి క్షణం చివరి వరకు కూడా ప్రశ్నించిండు. మీరు ప్రశ్నించి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రశ్నించే హక్కు మాకు లేదా అని చెప్పేసి మేము అడుగుతాం. ప్రశ్నించడం తప్పేం కాదు.
మేము నిందించట్లేదు, ప్రశ్నిస్తున్నాం. ఉమ్, అంటే మీరు చేస్తున్న హామీలు ఎక్కడ? ఉమ్, ఇప్పుడు చెప్తారు ఖజానా ఖాళీ అయింది, బడ్జెట్ లేదు అని చెప్తారు. అవును. ఖజానా ఖాళీ అయిందని మీకు తెలుసు. మీరు ఏ ఖజానా ఉందో లేదో ఏం తెలుసుకోకుండా మేము ఈ హామీలు ఇస్తామని మీరు చెప్పడం మీ తప్పు. అవును. లేదా ఎలా వస్తుందో ఆలోచించి మీరు ఇవ్వాల్సిన హామీలు తీర్చాం. మేము కొత్త హామీలు ఏమి అడగట్లేదు. ఉమ్, మీరు ఇచ్చినవే మాకు కావాలంటారు. మేము అడగాలనుకుంటే 100 అడుగుతాం. మేము ఏది అడగలేదు. మీరు మేనిఫెస్టోలో ఏది ఇచ్చినా చూడండి, అవును. దాని ప్రకారమే ఇవ్వండి. మేము ఖచ్చితంగా కూర్చుంటే అసలు హామీలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కూడా సరిపోతుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయి అనుకున్నాం, కానీ అన్ని అప్పులే చేసేసి వాళ్ళు పర్సనల్ గా వాడేసుకున్నారు, అలా వాళ్ళ అకౌంట్ లో నింపేసుకున్నారు, ఇది రాష్ట్ర ప్రజల సొమ్మంతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, మీకు తెలుసు వాళ్ళ అకౌంట్ లో వేసుకున్నారని. అవి 100, 200, 1000, 10,000 అయితే అకౌంట్ లో వేసుకోవచ్చు. లక్షల కోట్లు వేసుకున్నప్పుడు మీరు ఏదో ఒక పక్కన తీయండి బయటికి. అవును. అంతే కదా. అవును. ఇప్పుడు మనం దాచుకోవడానికన్నా ఒక లిమిట్ ఉంటది కదా. లక్షల కోట్లు ఎట్లా దాచుకుంటారంటే మీకు తెలిసే ఉంటది కదా, దేంట్లో అవినీతి జరిగింది, ఎలా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు, ఇక్కడ పెట్టినారా లేక విదేశాలలో బ్యాంకులలో పెట్టినా చూడండి. ఎక్కడెక్కడ ఇప్పుడు మీరు క్లియర్ గా ఇక్కడ స్కాములు జరుగుతున్నాయని తెలుస్తేనే కదా ఎన్ని కోట్ల అవినీతికి పాల్పోయిందని తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఖజానా లేదు అని అంటే వెళ్ళిపోయే ముఖ్యమంత్రి ఇంత బడ్జెట్ ఉందని చెప్పి ఏ ముఖ్యమంత్రి పోడు. రేపు మీరైనా అదే కావచ్చు. బడ్జెట్ ఉందా లేదా మీకు సంబంధం లేదు, తులం బంగారం ఇస్తా అన్నాడు ప్రతి ఇంటికి. లేదండి, ఒక్కరికైనా తులం ఇచ్చిండు ఎప్పటివరకు? లేదు. ఒకవేళ ₹1,00,000 ఆయన 1,00,000 ఇస్తూనే 1,50,000 ఇస్తాను, అది లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు చేసేది బాగాలేదు, మేము అనవసరంగా నమ్మి మోసపోయినామని చెప్తున్నారు. అంటే మీరు ఫ్రీ బస్ పెట్టగా అంత మాత్రాన ఆడోళ్ళంతా మీ వైపు తిరుగుతారు అన్నది అది తప్పు. మీకు ఇవ్వాల్సింది అన్నది మీరు పనికొచ్చేదానికి ఇచ్చి ఉంటే సరిపోయేది. ఇప్పుడు చూసిన ఇప్పుడు చాలా మంది అంటున్నారు కమిషన్ల గురించి ప్రైవేట్ హాస్పిటల్స్ కి, ప్రైవేట్ కాలేజ్. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం వచ్చినాక చూసినాము చాలా వరకు కాలేజీలలో కానీ స్కూల్లో కానీ ప్రైవేట్ దాంట్లో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. దాని మీద ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి కదా. ఆయన గౌరవ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇమ్మీడియట్లీ ఒక స్కూల్లో కానీ ఒక కాలేజ్ లో కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ ఆ కాలేజీది కానీ ఆ స్కూల్ది కానీ లైసెన్స్ రద్దు చేయాలి. ఇప్పుడు రీసెంట్ గా మా బాబు వాళ్ళ స్కూల్ దగ్గర పక్కన ఒక అబ్బాయి టీచర్ తిట్టిందని చెప్పి పైకి వెళ్ళి దూకి చనిపోయిండు. అంటే వాళ్ళ చిన్న మనస్తత్వం వాళ్ళది. వాళ్ళ ఏజ్ కి సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఆ ఆస్తుని కాపాడుకోవడం కోసం ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది, ఎవరికో 1,00,000, 2,00,000, 10,00,000 ఇచ్చి అదొక దందాలా మారింది. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఒక స్కూల్ కి నువ్వు లైసెన్స్ రద్దు చేస్తే, ఒక కాలేజ్ కి రద్దు చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు బిజినెస్ పెడతారు కాబట్టి ఇంకో యాజమాన్యం భయపడుతుంది. దాని వల్ల కూడా ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది కదా. ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ తల్లి ఆవేదన ఎంత ఉంటది, దాని మీద స్పందించదు. కానీ మేము కంపెనీలు పెడుతున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం అని ఎక్కడ కల్పించినండి ఉపాధి? చెప్పండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటున్నారు లేదు కమిషన్ల గురించి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంతే, కమిషన్ల గురించి చేస్తారా, మీరు ఏం సంపాదించుకున్నారు, మీరు ఏం తీసుకెళ్తున్నారు మేము అడగట్లేదు. మాకు ఇవ్వాల్సినటువంటి హామీలను మీరు ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాకు మంచి గౌరవం ఉంది, లేదని చెప్పండి. కానీ మేము అడుగుతున్నాం, మా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం కూడా మీదే. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా బాధ్యత మీది. మీ బాధ్యతగా మీరు అనుకోవాలి. మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేయట్లేదు అని. అంటే తెలియాలి. ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను ఎందుకు చెప్తున్నట్టు ఆయనకు కూడా తెలియాలి, ప్రతి ఒక్కరిని కలవాలి, చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిదే బాధ్యత. అది ఏ ఇన్సిడెంట్ అన్న కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక గొప్ప అవార్డు వచ్చింది అనుకోండి, నా వల్ల వచ్చిందని గొప్పలు చెప్పుకున్నప్పుడు నీ వల్ల నష్టం జరిగినప్పుడు నీ బాధ్యతే కదా, మీరే బాధ్యతగా స్వీకరించాలా. మీరు బాధ్యతగా ఏది స్వీకరిస్తారంటే మీకు గొప్పగా వచ్చినప్పుడు మీరు స్వీకరిస్తారే తప్ప మీకు బాధ కలిగించే విధము, మీరు నష్టపోయేది ఉంటే మీరు స్వీకరించారు. ఎప్పుడైనా సంతోషాన్ని ఎట్లా మీరు ఈక్వల్ గా తీసుకుంటారో కష్టాన్ని కూడా తీసుకోండి. ఇప్పుడు మా సమస్యలు మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం? మేము మీ రాష్ట్రంలో ఉంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తాడు. ఓటేమో మీకేయాలి, కష్టం వేరే తెచ్చమంటే ఆయన ఎందుకు తీరుస్తాడు? మీ బాధ్యత కదా ఇది. ఎవరికి ఏముంది, అసలు అధికారులు కింది స్థాయి అధికారులు సరిగ్గా పని చేస్తున్నారా, చెయ్యలేదా, అసలు ఎందుకు చేయట్లేదు, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని సమీక్షించాం. ఇంకొక విషయం, మా దౌర్భాగ్యం ఏంటంటే ఏ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 శాఖలు అస్సలు ఒక మంత్రిని ఏర్పాటు చేయకుండా ఉన్న ప్రభుత్వం అయితే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. హోం శాఖ లేదు, విద్యాశాఖ లేదు, కార్మిక శాఖ లేదు, మైనార్టీ శాఖ లేదు, చెప్పుకుంటే 6 శాఖలను ఆయననే ఉంది.
మేము హోంమంత్రితో పని ఉంటది, మేము వెళ్ళామనుకుంటే రేవంత్ రెడ్డి గారిని మేము కలవలేము. విద్యాశాఖ, విద్య ఎంత విలువైన శాఖ, దాన్ని కేటాయించలేదు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, నేను విద్యాశాఖని ఎవరికైనా అప్పగించాలి అంటే అక్కడ అవినీతి జరుగుతుందేమన్న ఉద్దేశంతో నేను ఎవరికి ఇవ్వలేదు అన్నాను. మరి మీరు అవకాశం ఇవ్వండి, వారానికి ఒకసారి మీరు గెలవండి. జనాలు అంటే పార్టీలో ఉన్న వాళ్ళపైన నమ్మకం లేదనుకోవచ్చా? అంటే వాళ్ళ పార్టీ ఆయన చెప్పిన ఉద్దేశం ఆయనకి అదే కదా, అవును, ఆయనే నమ్మకం లేదు అంటే వాళ్ళు కరెక్ట్ లేరు అనే కదా ఉద్దేశం. వాళ్ళు కరెక్ట్ గా లేరు అన్నప్పుడు మీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు పరిశీలించాలి కదా. ఇప్పుడు నాకు ఉంది, నాకు విద్యాపరంగా నా కొడుకు నా కుదురుకు ఏదైనా జరిగింది, నేను ఎక్కడికి వెళ్ళాలా? అదే విద్యాశాఖ మంత్రి ఉంటే వెళ్ళి విద్యాశాఖ మంత్రికి కంప్లైంట్ ఇస్తాను కదా. హోమ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇష్యూ అయింది అనుకో, నేను డీజీపీని కలవలేకపోయినప్పుడు కలిసినప్పుడు ఒకవేళ నేను హోం శాఖ మంత్రిని కలవాలనుకుంటా, హోం శాఖ కూడా మీ దగ్గరే ఉంది, మేము ఎప్పుడు కలవాలి మిమ్మల్ని? అంటే మాకు ఎక్కడ కూడా మీరు అవకాశం కల్పించట్లేదు. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటే మీరేమో కలవరు, మీరు ముఖ్యమంత్రి. ఉన్న శాఖలేమో మీ దగ్గర ఉన్నాయి, ఉన్న శాఖలు కూడా ముఖ్యమైన శాఖలు అన్ని మీ దగ్గరే ఉన్నాయి. అన్ని మీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు 5 శాఖలు 6 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే మొత్తం మీద. ఇప్పుడు మేము ఎక్కడికి మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా? విద్యార్థులకి ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒక్కటంటే ఒక్కటి మీరు గమనించే ఉంటారు. విద్యార్థి జరిగితే ఒక్కనాడు ఆ రేవంత్ రెడ్డి గారు స్పందించిరండి, చెప్పిరండి. గురుకులాల్లో కూడా చాలా ఫుడ్ పాయిజన్స్ అయినా ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి, ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సందర్భాలలో ఇష్యూస్ పైన మాట్లాడారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రభుత్వం గురించి ఆయన చెడుగా చెప్పుకోలేడు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే 10 మందికి ఫుడ్ పాయిజన్ అయితే 2 కానీ రాస్తారు. అంటే ప్రతి ప్రభుత్వం కూడా అంతే, ఇంత అయిందంటే ఎక్కడికో వెళ్తుంది ఇష్యూ అని. అట్లాంటప్పుడు మన అని బాధ్యత తీసుకోవాలి. అక్కడ ఎవరికి ఏది జరిగినా మన పిల్లలు, మన రాష్ట్రంలో ఉండే పిల్లలు, మన ఇంటికి మీకు ఓటేసి గెలిపించగానే మా బాధ్యత తీరిపోతుంది. కానీ మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిది, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. మేము ఎన్నో సార్లు అనుకున్నాము, రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, రెడ్డి అన్నది పక్కన పెడితే మా గురించి ఏదో చేస్తాడని. అప్పుడు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా కలవలేదండి. ఎప్పుడు కూడా ఆయన అసలు కనీసం ఒక్కసారి మంత్రులనే కలవలేదు. మా వరకు చెప్పుకుంటే పోతే మంత్రులనే ఏ రాజు కలవలేదు ఆయన. రేవంత్ రెడ్డి గారిని మాత్రం డెడికేషన్ కమిషన్ వేసే రోజు నేను కృష్ణన్న గారితో అందరం కలిసి, నరేందర్ రెడ్డి గారు అందరు మహేష్ అన్న వాళ్ళకి కలిసి కల్పించినారు. ఆ రోజు స్పందించినారు, బాగానే ఉంది. డెడికేషన్ కమిషన్ వేస్తామని చెప్పి 1 వీక్ 10 డేస్ లోపల 1 వీక్ లోపలనే డెడికేషన్ కమిషన్ వేసిరు కానీ మాకు రిజల్ట్ రాలేదు. మేము అనుకున్నదేమో 56 పైన 60 ఎబో, ఆడొచ్చిందేమో 45 చేంజ్. అంటే ఎందుకు వచ్చింది ఆ 45 చేంజ్ అంటే, మీరు కరెక్ట్ గా సర్వే చేయకపోతేనే 46 వచ్చిందంటే, ఇప్పుడు మా గల్లీలో చాలా వరకు సర్వే జరిగింది. అందుకే నా గురించి చాలా మందికి రాలేదు. మా వరకు మేము అక్కడ పెట్టిన ఏంటంటే మేనిఫెస్టోలో నీకు బండి ఉందా, కారు ఉందా, ఆస్తి ఉందా, ఇవన్నీ మీకు ఎందుకు? మేము పథకాలు అడిగి మీరు పథకాలు ఇస్తాన్న రోజు, మీకు ఓటు వేయాలనుకున్న రోజు మేనిఫెస్టో చెప్పినా మీకు ఇవన్నీ ఉన్నాయాలని మీరు అడిగినా అంటే మేము మీకు ఓటు వేయడానికి ఏమో మా డీటెయిల్స్ మీకు అవసరం లేదు. మీరు ఏదైనా పథకాలు మాకు ఇవ్వాలనుకున్నాను అప్పుడేమో మా డీటెయిల్స్ మీకు కావాలి అంటే అర్థమైంది వీళ్ళ పథకాలు అనర్హులైనా అంటే మేము పథకాలకి అనర్హులమైనప్పుడు మేము ఓటు వేయడానికి కూడా అంతే కదా మరి. అంటే మా ఓటేమో మీకు ఉపయోగపడుతుంది, మీరు పథకాలు ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తారు. అది చాలా బాధ అనిపించింది. ఆ లీస్ట్ చూడగానే 40 క్వశ్చన్స్ అండి, 40 క్వశ్చన్లకు ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతాడా? ఎవరైనా ఇస్తారా అన్ని క్వశ్చన్స్? అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఇవ్వడం ఎందుకు? ఇదే సిస్టమ్ బిఫోర్ ఎలక్షన్స్ పెట్టుంటే ఎవరైనా ఓట్ వేసే వాళ్ళండి? కనీసం బైక్ ఉండొద్దంట, కారు ఉండొద్దంట, ఇల్లు ఉండొద్దంట, పొలం ఉండొద్దంట, ఏమీ ఉండకుండా ఒక మనిషి ఉండగలుగుతాడా? కనీసం బెగ్గర్స్ అండి, అడుక్కునే వాళ్ళకు కూడా ఊర్లో ఇంతో అంత అడుక్కొని కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అంతకంటే అద్మానం ఉంటామా మనం? అంటే వాళ్ళు ఎంత చీప్ గా మాట్లాడారంటే అది చూసిన రోజు నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఏంది ఇది, ఇంత కనీసం ఒక మనిషికో 50,000 బండి కొనుక్కునేంత లేదా? మేము బండి మీద కట్టిన ట్యాక్స్ ఏమో ప్రభుత్వానికి వస్తుంది, కానీ మాకు మాత్రం బండి ఉండదు. మేము కారు కొనుక్కున్న మీకు ట్యాక్స్ వస్తుంది, మేము ఇల్లు కొనుక్కున్న రిజర్వేషన్ మీకు ట్యాక్స్లు వస్తాయి, కానీ మాకు ఏది ఉండదు. ఇది ఉంటే ఇది ఇయ్యమన్నారు. అంటే ఇది ఉంటే ఇది ఇయ్యము అని అంటే మీరు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి. మేము ఒకటే చెప్పినాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. నాకు ఏమని నేను అడుగుతలేను, ఇల్లు ఎవరికైతే లేదో అంటే ఇక్కడ ఏమైతుందంటే ప్రతి పార్టీ కూడా ఒక ఆలోచన ఏంటంటే వాళ్ళ కార్యకర్తల సభ్యులకు మాత్రం ఇస్తుంది. కార్యకర్తలు ఓటేస్తే ప్రభుత్వాలు నిలవలేదండి, ఒక సామాన్యుడు ఓటేస్తే నిలబడింది. సామాన్యుల పట్ల గతంలో ప్రభుత్వం అదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నీకు 30 ఇండ్లు 60 ఇండ్లు 70 ఇండ్లు అని ఆ ప్రభుత్వం ఎవరిది వాళ్ళ కమిషన్ల మీద ఇచ్చింది. వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఎవరిది వాళ్ళకు ఒక డబ్బులకు అమ్ముకున్నారు, కిందోళ్ళు వాళ్ళు కార్యకర్తల గురించి మేము ఓట్లేసే ప్రభుత్వాలు నిలవలేదు. ఈ రోజు కూడా ఈ సిస్టమ్ రావద్దని కోరుకున్నాం. 20 నుంచి 25 లక్షలు ఉంటుంది, కడితే ఒక 15 లక్షలు ఉండదా? ఒక మనిషికి ఉన్నోడికి 15 లక్షలు ఇచ్చే బదులు లేనోడికి నువ్వు 15 లక్షలు ఇస్తే వాడికి 100 కోట్లు ఇచ్చినట్టు. వాడికి కనీసము ఒక ఇల్లు ఉందనుకోండి, వాడి కాయ కష్టం చేసుకున్న తిని బతకగలుగుతాడు కదా. అట్లా లేదు వాళ్ళకి.
వాళ్ళకి లేకుండా ఉన్న వాళ్ళకి వెయ్యాలన్న సిద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. మేము ప్రభుత్వాన్ని కూడా చాలా క్లియర్ గా అడుగుతున్నాము అంటే విజ్ఞప్తి, హెచ్చరిక ఏదైనా కావచ్చు. మేమేంటి అంటే ప్రభుత్వం ఆలోచించండి, ఇది మీ బాధ్యత, మేము ఆస్తులు మీ ఐశ్వర్యాలు మా పేరు మీద రాయమని మేము అడగట్లేదు. మాకున్నటువంటి హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో అది నెరవేర్చండి. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నిరుపేదలకు ఇవ్వండి, నిరుద్యోగులకు ఇవ్వండి. ముఖ్యంగా నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను అడిగేది ఒక్కటే, ఓయూలో చనిపోయినటువంటి 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీరు మేనిఫెస్టోలో కూడా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి చాలా క్లియర్ గా రాయడం జరిగింది. అలాగే మీడియా మిత్రులకు కూడా వాళ్ళు ఇల్లులు కట్టిస్తామని చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ కొడుకులు కూతుర్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులు సాకుంటారన్న ఉద్దేశంతో చదివిస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజు పనిలోకి వెళ్తే కనీసం ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ శవాల మీద నడుచుకుంటూ వచ్చి పదవులు అనుభవిస్తున్నారు తప్ప కనీసం వాళ్ళ గురించి ఆలోచించేది కూడా లేదు. ఈ విషయంలో నేను ఎప్పుడైనా ఒకటే అడుగుతా, ఆ ప్రభుత్వాన్ని అడిగాను, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మొదటగా మీరు ఆ విద్యార్థుల కుటుంబాలను ఆదుకోండి. అదొక్కటే నా విజ్ఞప్తి. అలాగే ఆర్ కృష్ణయ్య గారు, మీ అధ్యక్షుల విషయానికి వస్తే, ఆర్ కృష్ణయ్య గారు ఒకప్పుడు టీడీపీలో వర్క్ చేసిరు, తర్వాత వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సభ్యులుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేసేసి వచ్చారు. ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేదు, పార్టీలో ఆయన వెతుక్కుంటూ వచ్చి మీకు అవకాశం ఇస్తామని. అంటే ఏ పార్టీలో కూడా ఇప్పటి వరకు గతంలో అన్నకి మంత్రి పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో కూడా టీడీపీ అప్పట్లో ఉండే. అన్న ఏ రోజు కూడా ఏ పార్టీకి వెళ్ళలేదు. మీకు తెలుసా, టీడీపీ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనౌన్స్మెంట్ చేసింది. ఒకవేళ అప్పుడు అన్న ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ రాజ్యసభ కూడా గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి అన్నకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అయితే కారణాలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అది నాకు తెలియదు, తెలిసిన కాడికే చెప్తా. అన్న దానికి రాజీనామా చేసి ఎందుకు చేసిండు అని అంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఇప్పుడు నేనున్నాండి, నేను ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా అన్న వైసీపీలో ఉండి టీడీపీని పని చేయమంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే అది ప్రతిపక్షం కాబట్టి. అట్లా ప్రజల శ్రేయస్సు కోరి కూడా అన్న పార్టీ మారిండొచ్చు. మా ఉద్దేశం అయితే అది. ఆ రోజు మాత్రము గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి అన్నకు రాజ్యసభ ఇవ్వడం అయితే వాస్తవం. ఈ రోజు కూడా ఈ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా మనకి బీజేపీ కేంద్రం ఆలోచించి నేను ఒక బీసీ నాయకుడు, బీసీలకు ఏదో ఒక రకం న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో అన్నకు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటాం, ఏ పార్టీలో ఉండడం అన్నది పక్కన పెడితే ప్రజలకు ఎవరైనా ఎంతో ఉపయోగపడుతున్నారు అన్నది ముఖ్యం. అది ఏ పార్టీ అన్నా కావచ్చు. పార్టీ ఎందుకు ముఖ్యం అని అంటే, ఇప్పుడు నేను ఒక అసెంబ్లీలో మాట్లాడాలన్నా, పార్లమెంట్ లో మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా పదవులు ముఖ్యం. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నా, ఇదే విషయం నేను పార్లమెంట్ లో మాట్లాడంటే నేను రాజ్యసభ సభ్యురాల్లో, లోక్సభ సభ్యురాల్లో ఖచ్చితంగా అయి ఉండాలి. అది లేదు కాబట్టి మనం కొన్ని విషయాలు మాట్లాడలేము. అలాంటి టైంలోనే ఆర్ కృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఇప్పుడు సేమ్ టైం రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీ కల్పించింది. అంతే తప్ప అది ప్రజల శ్రేయస్సు కోరే ఏ ప్రభుత్వమైనా ఆలోచిందని నేను అనుకుంటాను. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, పార్టీ పిలిచిందని అనుకోరు, ఇతనే పార్టీలోకి వెళ్ళి స్వలాభం కోసం పోయి మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బీసీ జనాభా, నిజంగా బీసీల కోసం పోరాడే వ్యక్తిలో ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు ఉంటారు. మరి ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వీళ్ళే బీసీలు మాత్రమే ఓట్లేస్తే గెలిచే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు కూడా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు మాట్లాడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన ఎట్లుంటుందంటే, కొంతమంది అభిమానంతో ఆలోచన, కొంతమంది ఈర్ష్యతో ఆలోచన ఉంటుంది. అంటే నాకు ఇవ్వలేదు వీళ్ళకి ఇచ్చినట్టు. ఈ రోజు ఈ బీసీ సంఘం అనేది స్థాపించి దాదాపు 50 సంవత్సరాలు, నిన్న మొన్నటిది కాదు ఇది. మీకు తెలుసా ఆ విషయం? అంటే ఇన్నేళ్ల నుంచి ఎన్నో ఒడిదొడుకులు, కనీసం నా వయసు లేదు, మీ వయసు లేదు, అన్న స్థాపించిన ఎంతో మంది ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఎంతో మంది అన్న శిష్యులే చాలా మంది, మీకు తెలిసి ఉంటారు. వాళ్ళు వేరే సంఘాలు పెట్టుకున్నప్పుడు కూడా మా అందరి నినాదం కూడా ఒక్కటే, బీసీలకి లాభం చేకూర్చడం కోసమే. ప్రతి ఒక్కరే సంఘాలు వేరే వచ్చి కావచ్చు కానీ మా ఆలోచనలన్నీ ఒక్కటే, మా అందరి నినాదం కూడా ఒకటే. సంఘాలు వేరైతే ఏముంది, వాళ్ళు చట్టసభ రిజర్వేషన్ల గురించి మేము అదే, ప్రతి ఒక్కరు అదే. రేపు ఇంకొక సంఘం ఏర్పడినా కూడా వాళ్ళ ఆలోచన కూడా అదే. అంటే ఇన్ని సంఘాలు ఏర్పడితే అంత మంచిది అన్నది మా ఉద్దేశం. ఓకే అక్క, చివరిగా మీరు చెలో ఢిల్లీకి పిలుపునైతే ఇస్తా ఉన్నారు, ఎందుకోసం? అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవడం కోసమా, లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏమైనా క్వశ్చన్ చేయడం కోసం? ఎందుకు అసలు ఈ చెలో ఢిల్లీ ప్రోగ్రామ్? యాక్చువల్లీ మేము ఏంటంటే, చెలో ఢిల్లీ కార్మికులు ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. 2023లో సెప్టెంబర్ 20న మనకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆమోదం ఉంది.
మాకు సంతోషం ఉంది. కానీ ఆ 33%లో బీసీ మహిళలకి 50% సబ్ కోటా కల్పించాలి. Okay. ఆ 33%లో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రావాల్సినది ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళకి వచ్చేస్తాయి. మిగిలిన ఆ సీట్లలో కూడా బీసీలకు కల్పిస్తారన్న నమ్మకం లేదు మాకు. Okay. అంటే ఇప్పటి నుంచి కూడా పెడితే అప్పటి వరకైనా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 2 అంశాలు పెట్టింది. ఒకటి, వచ్చే జనాభా లెక్కల్లో అప్పుడు 33% జనాభా లెక్కలు తీసిన తర్వాత 33% మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తామన్నది. 2011లో వాళ్ళు జనాభా లెక్కలు తీసారు. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు ఇస్తారు. మళ్ళీ 2021లో దిగాలి. Okay. అప్పుడు ఏం జరిగిందంటే లాక్డౌన్ టైం కోవిడ్ వల్ల అప్పుడు తీయలేకపోయింది. ఇది 2025 అంటే మన జనాభా లెక్కలు తీయకుండా 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు తీస్తారంటే నేను అదే అడుగుతున్నా, ఈ రోజు నుంచి వీళ్ళు జనాభా లెక్కలు తీయడం మొదలుపెట్టినా 2029 నాటికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పటికి కూడా ఇది పూర్తయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అప్పటికి కూడా మాకు అవకాశం లేనట్టే. 2029లో తీయలేదు అంటే లేనట్టే కదా. మళ్ళీ 2034 వరకు మేము వెయిట్ చేయాలి. అంటే పోరాటం మేము ఎన్ని రోజులు చేయాలా? మీరు ఇస్తాని హామీ మాత్రమే. ఇప్పుడు రాష్ట్రాలని కేంద్రం ప్రశ్నిస్తుంది, ఏమని? మీరు హామీలు ఇచ్చిరు, ఎందుకు నెరవేర్చట్లేదు అని. మరి మీరు ఇచ్చిన హామీ మీరు నెరవేర్చాలి కదా. ఇచ్చి కూడా మీరు 2 సంవత్సరాలు పూర్తగా వస్తుంది. 2023 అంటే 2025. ఇప్పుడు ఈ సెప్టెంబర్ వస్తే 3 సంవత్సరాలు. అంటే మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 2026లో మేము స్టార్ట్ చేస్తామేమో అని ఒక ఊహాగానం. మీరు 2026లో స్టార్ట్ చేసిన 2029 నాటికి పూర్తి అవ్వదు. దేశవ్యాప్తంగా 20 కోట్ల జనాభా ఉంటుంది, ఎక్కడ పూర్తి అవుతుందా? సాధ్యం కానిది కదా. అంటే మేము ఇంకా 10 సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి. మేమేమంటున్నాము, మీరు జనాభా లెక్కలు తీయగానే దాంట్లో కులగణన తీసి దాంట్లో మాకు 33% మహిళలకి, బీసీ మహిళలకి 50% సబ్ కోటా కల్పించాలని అడుగుతున్నాం. మీరు తీసేదాంట్లే కదా మేము అడుగుతున్నాం. అంటే మేము ప్రతి రాష్ట్రంలో కూడా మీరు చూసేది, ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ జనాభా చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా చూసుకుంటే 20 కోట్ల జనాభాలో 60 కోట్ల పైన బీసీలే ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు చూపించే వరకు కనీసం 20-30 కోట్లు కూడా చూపిస్తున్నారు మాకు. అంటే తగ్గించాలి, ఓసీల జనాభా పెంచి బీసీల సంఖ్య తగ్గించాలనే నినాదమే ప్రతి రాష్ట్రంలో కూడా చాలా వరకు అదే ఉంది. ఇప్పుడు చాలా మంది అడిగిరు, ఈ రోజు నీ రాష్ట్రంలో అందరు ముఖ్యమంత్రులకు ఒక విజ్ఞప్తి, మన రాష్ట్రంలో జనాభా లెక్కలు తీయాలంటే కేంద్రంతో అవసరం లేదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే సరిపోతుంది. అది ఏ రాష్ట్రంలోనూ వాళ్ళ ఇష్టం. బీహార్ లో గిట్ట మీరు చూసారు, అక్కడ రాష్ట్రం వాళ్ళే కదా తీసింది, కేంద్రం ఏమో అనుమతించిందా? అట్లాగే మన రాష్ట్రంలో కూడా అవకాశం ఉంది. అడగంగా మొన్న తీసిన లెక్కలు ఏం చేశారు, మననే మభ్యపెట్టడం కోసము, మేము అడిగినాం చేసినామని చెప్పడం కోసము తప్పుడు లెక్కలు తీసింది. దానివల్ల మళ్ళీ బీసీలు నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ మేము తప్పుడు లెక్కలు అంటారు కదా, మేము మళ్ళీ సరి చేసుకుంటాం, మళ్ళీ లెక్కలు తీస్తారని 1 సంవత్సరం మళ్ళీ ఇంకో కాలయాపన చేస్తారు. ఇట్లా చేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది కదా బీసీలకి. ఇప్పటికైనా బీసీల మీద నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకవేళ నిజంగా మంచి అభిప్రాయం ఉండి బీసీలకి లబ్ధి చేకూర్చాలని ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన బాధ్యతగా చేయాలి. ఇదేం మేము మిమ్మల్ని అడిగింది కాదు, మీరు ఇచ్చినటువంటి హామీ. మేనిఫెస్టోలో ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హామీ ఇదే, మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని. ప్రజలు కూడా నమ్ము ఓటేషన్ కూడా అందుకే. మేము ఒకటే అదే కోరుతున్నాం ఆయన. ఎప్పుడు ఏ రోజు ఉంది ప్రోగ్రామ్? మాది నెల 18-19 ఉంది. చాలా మంది కూడా స్వచ్ఛందంగా రావడానికి ఇష్టపడుతున్నారు. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి అనే దాంతో ఎప్పుడు వెళ్ళి, కాకపోతే ఈ రోజు మహిళా పేరుతోని మహిళా సదస్సు ఏర్పాటు చేసినాం. దాదాపు 5 నుంచి 10 మంది ఎంపీలను పిలిచి వాళ్ళ సమక్షంలో మా సమస్యల గురించి మేము ఇక్కడ గొంతు వినిపించినా కూడా పార్లమెంట్ లో వాళ్ళ గొంతు వినిపించాలి, మా సమస్య అక్కడ తెలియాలి అన్న నిదానంతో ఈ నెల 18-19 చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అలాగే అక్కడ చివరిగా ఒక ప్రశ్న, బీసీలు కావచ్చు, బీసీ ప్రజలు కావచ్చు, బీసీ రాజకీయ ఏదైతే ఇతర పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి బీసీ రాజ్యం కోసం అందరు కష్టపడాలి అంటే, వాళ్ళు నిజంగా చైతన్యం కావాలి అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చైతన్యం కావాలంటే ఫస్ట్ ఈర్షం అనుకోవాలి. నువ్వెంత అంటే వెనుకబడిపోవాల్సిందే. మనం అందరం ఒక్కటే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకున్న సాధిస్తాం. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తెలంగాణ రాష్ట్రమే వచ్చినప్పుడు మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అందరం ఏకదాటిగా నిలబడితే మనం అనుకున్న పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా, ఈజీగా సాధించవచ్చు. అందరు కలవాలి ఫస్ట్. వాళ్ళలో ఎట్లా చైతన్యం ఉండి వాళ్ళు ఎట్లా ఒక్కటిగా నిలబడి వాళ్ళు ఎట్లా ముందుకెళ్తున్నారు, మనం కూడా ఒక్కటిగా నువ్వెంత అంటే నువ్వెంత కాకుండా మనం అందరం ఒక్కటి అనుకోవాలి. ఏదైనా ఉంటే మనం కొట్లాడుకుంటే మనం సెట్ అవ్వాలి, కానీ వేరేలకు అవకాశం ఇవ్వద్దండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న.